హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి అరటి రేట్లు వచ్చేసరికి 21 నుంచి 20 నుంచి స్టార్ట్ అవుతుందంట. 20 స్టార్ట్ అయిపోయి 24, 25, 24 అంటే సీపుల బండికి ఒక రేట్ ఉంటుంది. మామూలుగా గార పట్టిన గార కొంచెం ఉంటుంది, దానికంటే కొంచెం తగ్గిస్తారు. క్వాలిటీ సరికి ఏదైతే ఉంటుందో గార లేకుండా మచ్చ ఇట్లా ఏం లేకుండా కాయ షైనింగ్ ఉండి బాగా ఉండి మామూలుగా ఉండేటి వెయిట్ ఉండేటి అయితే టైట్ అయిన కాయలు అయితే 25 ఉన్నారంట. ఇంకా హోలీ పండుగ తర్వాత అయితే తగ్గితే తగ్గచ్చనంటే నిజమే తెలియదు. కొంతమంది అయినప్పటికీ ఇప్పటి నుంచి డౌన్ అయ్యేది తప్పితే మామూలుగా రేట్ ఏం పెరగదు. ఇన్ని రోజులు రేట్ వచ్చేసి బాగుండేది కదా, ఇంకా ఇప్పటి నుంచి ఉంటే తగ్గుతుంది తప్ప పెరగడం అయితే పెరగదంటున్నారు. కానీ ఎవరైనా అమ్ముకునే వాళ్ళంటే ఈ నెలాఖరు వరకు అయితే చూసుకోండి, అమ్మేసుకోండి. ఎందుకంటే మళ్ళీ హోలీ పండుగ అయిపోయిన తర్వాత రేట్లు అంత ఉండవని అంటున్నారు. మరి ఎంత నిజమో తెలియదు కానీ రేట్లు బాగా దాంతోపాటు రోజు మందులు అయితే ఎక్కించుకోండి. ఏదో ఒక మంది అయితే 2 కేజీలు కానీ కేజీ కానీ ఏదో ఒక మంది అయితే ఎక్కించుకోండి. ఎందుకంటే అప్పుడే మామూలు అంటే కాయ బాగా ఊరే టైం కదా. అంటే నీళ్ళు తక్కువ పెడితే ఏమైందంటే కాయ అనేది సైజ్ అనేది ఊరదు. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడే ఈ కాయ అనేది ఊరి లోపల స్టెమ్ కూడా కొంచెం బాగా గట్టిగా ఉండి లోపల పల్పు కూడా మామూలు కాయ కూడా కొంచెం ఊరే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో నీళ్ళు అయితే తక్కువ పెట్టుకోదండి. వీలైనంత వరకు నీళ్ళు బాగా పెట్టుకోండి. కనీసం 3 గంటలు 3.5 గంటలు అయినా పెట్టుకోండి. అట్లా పెట్టుకుంటేనే బాగా కాయ అనేది కొంచెం షైనింగ్ టైట్ కూడా బాగా వస్తుంది. అప్పుడే ఏదైనా మనం వెయిట్ వేసుకున్నా కానీ వెయిట్ కూడా బాగుంటుంది. నీళ్ళు అయితే మంచిగా పెట్టుకోండి ఎవరైనా కానీ. ఇంకా నీళ్ళు పెట్టుకోకుండా వేరే ఇబ్బందులు ఏముంటాయంటే అది కూడా చూపిస్తాను. ఎందుకంటే నీళ్ళు ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా కూడా చెప్తాను, చూపిస్తాను కూడా మీకు. ఒకసారి చూడండి. నీళ్ళు తక్కువ పెట్టుకుంటే ఏమైతే అంటే ఈ స్టెమ్ అనేది ఉంటుంది కదా, సో ఇది కూడా బలహీనపడి మామూలుగా లోపల డ్రైనెస్ అయితే ఎక్కువ అవుతుంది కదా. సో ఇదైతే గాలికి అయితే పడింది, నేను వాటర్ అయితే వాడబడుతున్నా. ఇట్లా డ్రైనెస్ అనేది ఎక్కువ విరిగి మామూలుగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు గెల కూడా చూడండి, ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది, మామూలుగా ఆల్మోస్ట్ 22 కేజీలు దాకా ఉంటుంది. కాయ సైజు కూడా బాగుంది. సో దానివల్ల కాయ సైజు ఉండి మనం పోటుపులో కూడా పెట్టుకోలేదు, దీనికి ఏం విరుగుదానని పెట్టుకోలేదు. సో దానివల్ల అయినా విరిగిండొచ్చు, లేకుంటే గాలికి ఎక్కువ అయినా దానివల్ల కూడా గాలికి ఎక్కువ అల్లాడి అట్లా కూడా విరిగిండొచ్చు. సో వాటర్ అయితే బాగా పెట్టుకోండి. నేనైతే డైలీ వాటర్ అయితే పెడుతున్నాను. ఎవరైనా వాటర్ పెడితే మామూలు ఇట్లా కాలు పెట్టి నొక్కినప్పుడు కనీసం అట్లా మార్క్ వచ్చేలాగా అయితే పెట్టుకోండి. వాటర్ అయితే మంచిగా పెట్టుకోండి. ఇంకా పోటుపుల్లో కూడా అంటే కాయ కొంచెం వంగింటే పర్లేదు, కానీ ఎక్కువ వంగింటే మాత్రం కంపల్సరీ పోటుపులు అయితే పెట్టుకోండి. ఎందుకంటే కాయ మనం ఇంకా కొన్ని రోజులు అయితే ఆపుతాం కదా, 1 వారం అట్లా అయితే ఆపుతాం కాబట్టి. సో పోటుపుల్లలు అయితే కంపల్సరీ అయితే పెట్టుకోండి. ఎక్కువ వంగిన దానికైతే పోటుకట్టలు అయితే పెట్టుకోండి. మనం వాటర్ ఎక్కువ పెడితే అప్పుడే కాయ షైనింగ్ కానీ టైట్నెస్ కానీ అప్పుడే తేడా అయితే మనకు తెలుస్తుంది. సో నీళ్ళు అయితే మీరు ఎవరైనా కానీ డైలీ డ్రిప్ మందుకి ఎక్కించేప్పుడు ఏదో ఒక మంది అయితే ఎక్కిండి. ఎందుకంటే మందు ఎక్కిస్తే కాయ అనేది టైట్నెస్ కూడా బాగా పెరిగి కొంచెం షైనింగ్ ఉండి మీకు లెంత్ కూడా బాగా పెరిగి వెయిట్ కూడా బాగా వస్తుంది. సో నీళ్ళు మాత్రం తప్పకుండా అయితే డైలీ 2 గంటలు 3 గంటలు అయితే డైలీ అయితే పెట్టండి. దాంతోపాటు డ్రిప్కి అయితే ఏదో ఒక మంది అయితే అందించండి. ఎందుకంటే ఇప్పుడు కాయ వచ్చేసి పెరిగే సైజు కాబట్టి అందుకే మొత్తం వచ్చేసి డ్రిప్ మందులు అయితే బాగా వదులుకోండి. సో నేను ఎక్కిస్తున్న మందులు అయితే ఒకటి క్యాండీ ప్రతిభా బయట క్వాలిటీ ఇదైతే ఎక్కిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 13-0-45, దాంతోపాటు వైట్ పొటాష్, మెగ్నీషియం, ఈ 4 అయితే ఎక్కిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకో బ్యాగ్ వచ్చేసి ఇదైతే ఉంది. ఇది మామూలుగా జటాలని మామూలుగా అడ్వాన్స్ బనానా బంచ్ అండ్ ఫ్రూట్ అని ఈ మంది అయితే ఉంది. సో ఇది కూడా ఎక్కిస్తున్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ 4 మందులు అయితే ఎక్కిస్తున్నాను. సో ఎక్కించుకునే వాళ్ళైతే డైలీ ఒక 2 కేజీలు ఏదో మార్చి అయితే ఎక్కించుకోండి. ఈరోజు పొటాష్ ఎక్కిస్తే, మెగ్నీషియం పొటాష్ ఎక్కిస్తే రేపు వచ్చేసి క్యాండీ, తర్వాత వచ్చేసి 13-0-45, తర్వాత వచ్చేసి ఏదో ఒక మందు మీకు అవైలబుల్లో ఏదైతే ఉంటుందో సో అదైతే ఎక్కించుకోండి. అప్పుడే కాయ సైజు కానీ టైట్నెస్ కానీ కొంచెం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో మందులు మాత్రం డ్రిప్ నుంచి ఏదో ఒక మంది అయితే డైలీ అయితే ఎక్కించుకోండి. అప్పుడే కాయ టైట్ కూడా బాగా పెరిగి ఏదైనా కానీ బాగుంటుంది. సో నా లాస్ట్ టైంకి ఇప్పటికైతే నా కాయ కూడా కొంచెం టైట్ కూడా బాగా పెరిగింది. కాయ లెంత్ కూడా కొంచెం బాగానే ఉంది ఇప్పుడైతే. సో చూసుకోవచ్చు మీరు కూడా, కాయ అయితే బాగుంది. సో డ్రిప్ మందులు మాత్రం ఎవరు అశ్రద్ధ అయితే చేయొద్దండి, కంపల్సరీ ఎక్కించుకోండి. సో ఇవాళకైతే ఇంత వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, వాటర్ అయితే అసలు తక్కువ పెట్టుకోవద్దండి. ఎందుకంటే మనం ఎండలకాలంలో వాటర్ తాకుంటే మనకు డిహైడ్రేషన్ అయిపోయి మొత్తం తలనొప్పి ఇట్లా అయితే వస్తుంది కదా. సో చెట్టుకు కూడా అంతే, మామూలుగా అంటే తలనొప్పి వస్తుంది కానీ వాటర్ తక్కువ అయితే మామూలుగా కాయ అనేది సైజు పెరగకుండా ఉండడము, ఈ మొద్దు అనేది ఉడికి ఎక్కువ విరిగిపోవడము. నా తోటలో వచ్చారు కదా అట్లా అయితే విరిగిపోతాయి. మా పక్కన తోటలో అట్లా వాళ్ళైతే కొంచెం ఎక్కువనే విరిగినాయి, వాటర్ కొంచెం తక్కువ పెట్టి. సో మీరు మాత్రం వాటర్ అయితే అసలు తక్కువ పెట్టుకోదండి, వీలైనంత వరకు బాగానే పెట్టుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా అయితే చూసుకోండి. దాంతోపాటు డ్రిప్ మందు మాత్రం కంపల్సరీ ఏదో అయితే యాడ్ చేసుకోండి రోజు. సో ఇవాళకైతే ఇంత వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.